తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పన్నీరు సెల్వం నమ్మకద్రోహి అన్న ఆమె విశ్వాసఘాతుకానికి పాల్పడిన ఆయనకు తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. శాసనసభలో బల నిరూపణకు తాను సిద్ధంగా ఉన్నానని పన్నీరు చేసిన వ్యాఖ్యల తర్వాత అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో శశికళ అత్యవసర సమావేశం నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యాలయాల్లో జరిగిన ఈ సమావేశానికి 130 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పన్నీరు సెల్వం ప్రతిపక్ష డీఎంకేతో కుమ్మక్కైనట్లు పరిస్థితులే చెబుతున్నాయని, ఆయన చేసిన తప్పులకు ముగింపు పలకాల్సిన బాధ్యత తనపై ఉందని సమావేశం తర్వాత శశికళ చెప్పారు. శాసనసభాపక్ష నేతగా తన పేరు ప్రకటించి 48 గంటలు గడవకముందే సెల్వం మాట మార్చారని, ఆయన వెనుక ఎవరిని నడిపిస్తున్నారో ప్రజలు గమనించాలని సూచించారు. నమ్మక ద్రోహానికి పాల్పడిన వ్యక్తి వెంట ఎవరూ వెళ్లవద్దని, పార్టీ సభ్యులందరూ జయలలిత బాటలోని నడవాలని ఆమె సూచించారు. అన్నాడీఎంకేను ఏ శక్తి విడదీయలేదని, పార్టీ పునాదులను ఎవరూ కదిలించలేరని స్పష్టం చేశారు. అమ్మ చనిపోయిన వెంటనే బాధ్యతలు చేపట్టాలని పార్టీ సభ్యులందరూ కోరినా అప్పుడు బాధలో ఉన్నందున తాను వద్దని వారించారని శశికళ చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా సెల్వంను అమ్మ ముఖ్యమంత్రిని చేశారని, తాను అలాగే సెల్వంకు పాలనా పగ్గాలు అప్పగించానని శశికళ తెలిపారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇలా అడ్డం తిరుగుతారని ఊహించలేదన్నారు. జయలలిత ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని, 33 ఏళ్లు ఆమె పక్కనే ఉండి ఆ బాధల్లో తాను పాలు పంచుకున్నానని, సవాళ్లన్నీ ధైర్యంగా ఎదుర్కొన్నానని చిన్నమ్మ స్పష్టం చేశారు. అమ్మ బాట నుంచి తమను ఎవరూ తప్పించలేరని, పార్టీ వ్యతిరేకులు కొందరు నీతులు చెబుతూ గోతులు తీస్తున్నారని, ఇది పార్టీ సభ్యులందరూ గమనించాలని సూచించారు. జీవితకాలం పాటు అమ్మ పోరాటం చేసిన పార్టీతోనే పన్నీరు సెల్వం కుమ్మక్కయ్యారని శశికళ ఆరోపించారు.